ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వానరరాజు సుగ్రీవుడు రాముడితో ఇక కాగల కార్యం గురించి పథకం వేశాడు. ఒక శుభముహూర్తంలో సమస్త వానరసేన బయలుదేరి మహేంద్రగిరిని చేరుకుంది. అప్పుడు రాముడు, ఇప్పుడు మనం సముద్ర తీరం చేరుకున్నాం, ఇక ఈ సముద్రాన్ని దాటే ఉపాయం ఆలోచించాలి. అప్పటి వరకు వానరసేన విశ్రమించవచ్చు అన్నాడు. రాముడు పెద్ద సైన్యంతో సముద్రపు ఆవలి ఒడ్డున ఉన్నాడని రావణుడు చారుల ద్వారా తెలుసుకున్నాడు. రావణుడు అమాత్యులను రావించి మంత్రాలోచన గావించాడు. రావణుని మెప్పు కోసం మంత్రులందరూ అతడిని ఎవరూ జయించలేరని పొగడసాగారు. కానీ విభీషణుడు మాత్రం ఇందుకు మారుగా చెప్పాడు. రాముని అమిత పరాక్రమాన్ని మీరు తక్కువగా అంచనా వేశారు. ఇప్పటికీ మించిపోయినది లేదు. సీతను రామునికి అప్పగించి సంధి చేసుకోవడమే శ్రేయోదాయకం. సీత లంకకు వచ్చిన నాటి నుండి ఎక్కడ చూసినా దుశ్శకునాలే కనిపిస్తూ ఉండటం మీకందరికీ తెలుసు అన్నాడు విభీషణుడు. అప్పుడు రావణుడు, దండకారణ్యం నుండి సీతను నేను తీసుకువచ్చింది ఆమెను తిరిగి అప్పగించడానికి కాదు, అది అసంభవం. వానరసేన సముద్రం దాటడం కల్లా, అలా జరిగినా కూడా మనమెందుకు భయపడాలి అన్నాడు. కుంభకర్ణుడి సలహా కోరినప్పుడు, నువ్వు నీ మృత్యువును కోరి తెచ్చుకుంటున్నావు. నువ్వు రాముణ్ణి జయించి సీతను తీసుకురావలసింది, కానీ అలా చెయ్యలేదు. ఇప్పుడు సలహాలు అడిగి ఏం ప్రయోజనం? ఒక మహారాజు ఇలా ప్రవర్తించకూడదు అన్నాడు కుంభకర్ణుడు. కానీ ఈ మాటలు విని రావణుడు బాధపడ్డాడు. కుంభకర్ణుడికి రావణుడంటే ఎనలేని ప్రీతి కాబట్టి అతడు వెంటనే, అన్నయ్య నువ్వేం భయపడకు, నేను రామలక్ష్మణులను యుద్ధంలో సునాయాసంగా చంపగలను, యుద్ధానికి సన్నాహాలు చేయించు అన్నాడు. విభీషణుడు రావణుడితో ఇలా అనసాగాడు, అన్నయ్య నీ మంచి కోసం చెబుతున్నాను. మృత్యుముఖం నుంచి నువ్వు బయటపడాలంటే సీతను రామునికి అప్పగించి సంధి చేసుకో. వెంటనే రెచ్చిపోయిన రావణుడు, ఓరి ధూర్తుడా, నా తమ్ముడవని ఇంతసేపు ఓర్చుకున్నాను. మన కులంలో నువ్వు చెడబుట్టావు, ఇక నీ ముఖం చూపకు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చాలా కటువుగా అన్నాడు. ఇటువంటి దుష్టులతో పాటు కలిసి ఉండటం ఇక సాధ్యపడదని గ్రహించిన విభీషణుడు తన 4 సచివులతో శ్రీరాముని శరణు పొందడానికి ఆకాశానికి ఎగిరాడు. విభీషణుడితో పాటు అతడి మంత్రులు ఆకాశం నుండి దిగటం చూసిన వానరులు వెంటనే ఆ విషయం శ్రీరామునికి తెలిపారు. సుగ్రీవుడు తదితరులు ఈ వస్తున్న వారిని నమ్మరాదన్నారు. కానీ బుద్ధిశాలి అయిన ఆంజనేయుడు విభీషణుణ్ణి బాగా ఎరుగును. విభీషణుడు ధైర్యంగా వాళ్ల వద్దకు రావడం అతని నిష్కపటత్వాన్ని తెలియజేస్తున్నది. కాబట్టి అతడి మనసులోని మాటను వినడానికి అవకాశం ఇవ్వాలని మారుతి అన్నాడు. అందరి అభిప్రాయాలు విన్న తరువాత శ్రీరాముడు ఇలా అన్నాడు, నన్ను శరణుజొచ్చిన వారికి రక్షణ కల్పించడమే వ్రతంగా తీసుకున్నవాడిని నేను. అతన్ని ప్రవేశపెట్టండి. విభీషణుడు కాదు, ఆ రావణుడైనా సరే వారికి రక్షణ కల్పిస్తాను. తరువాత సుగ్రీవుడు విభీషణుణ్ణి రాముని వద్దకు తీసుకువచ్చాడు. రాముడు అతన్ని తన మిత్రుడిగా చేసుకుని లంకారాజ్యానికి కాబోయే రాజుగా అతన్ని పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. తరువాత వారంతా సముద్రాన్ని దాటే ఉపాయం గురించి ఆలోచించసాగారు. 3 రోజులు ఎడతెగక సముద్రుణ్ణి దారి ఇవ్వమని రాముడు ప్రార్థించాడు. కానీ లాభం లేకపోయింది. కోపోద్రిక్తుడైన రాముడు తన కోదండం ధరించి అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని సముద్రుడి మీద సంధించాడు. తక్షణం సముద్రుడు చేతులు జోడించి వచ్చి, శరణు శరణు శ్రీరామ, సహజ భీకరుణ్ణైన నేను నా స్వభావం ఎలా వదిలిపెట్టను? సముద్రాన్ని చీల్చి మీకు దారి ఇవ్వలేను, కానీ మీకు మరో విధంగా సహాయపడతాను. మీరు పెద్ద పెద్ద శిలలతోనూ వృక్షాలతోనూ ఒక సేతువు నిర్మించండి.
అవి చెక్కు చెదరకుండా మునిగిపోకుండా నేను చూసుకుంటాను అని వినమ్రతతో అన్నాడు. వెంటనే వానరులు ఉత్సాహంతో పెద్ద పెద్ద శిలలను సేకరించారు. అరణ్యాలలో ఉన్న మహావృక్షాలను వ్రేళ్లతో సహా పెకిలించారు. వీటన్నిటినీ ఒక చోట పోగు చేశారు. తరువాత నల నీలుల ఆధ్వర్యాన సేతువు నిర్మాణం ప్రారంభమైంది. 5 రోజులలోనే చక్కని సేతువును నిర్మించారు వానరులు. తరువాత వానర సైన్యం సముద్రాన్ని అవలీలగా దాటి లంకను ముట్టడించడానికి ఆయత్తపడింది. శ్రీరాముడు అంగదుణ్ణి పిలిచి, అంగదా, నువ్వు రావణుడి సమక్షానికెళ్ళి నా సందేశాన్ని తెలియచెయ్యి అన్నాడు. అంగదుడు ఆకాశంలోకి ఎగిరి రావణుడి సభలో దిగాడు. తనను పరిచయం చేసుకున్నాక ఇలా అన్నాడు, రావణ, నేను శ్రీరామచంద్ర ప్రభువు నుండి ఒక సందేశాన్ని తీసుకువచ్చాను. నువ్వు సీతను అపహరించి మృత్యువుని కోరి తెచ్చుకున్నావు. నువ్వు సీతను అప్పగించగా యుద్ధానికి సిద్ధపడితే లంక సర్వనాశనం కావడం ఖాయం. కోపోద్రిక్తుడైన రావణుడు, ఈ కోతని బంధించండి, చంపండి అంటూ కేకలు వేయసాగాడు. తక్షణం రాక్షసులు అతడిని చుట్టుముట్టారు. కానీ అంగదుడు వాళ్లను ఒక్క తన్ను తన్ని ఆకాశంలోకి ఎగిరి శ్రీరాముని వద్దకు చేరుకున్నాడు. సీతను ఎలాగైనా తన దారికి తీసుకురాగలిగితే రాముడు పరాభవంతో తిరిగి వెళ్ళిపోవడం తథ్యం అని తలచి రావణుడు ఒక మాంత్రికునిచే శ్రీరామఖండిత శిరస్సును రూపొందించాడు. తరువాత అతడిని ఆ ఖండిత శిరస్సును తీసుకొని చేత ఒక పెద్ద కత్తితో అశోకవనంలో వేచి ఉండమన్నాడు. ఆ పిమ్మట రావణుడు సీత వద్దకెళ్ళి ప్రగల్భాలు పలుకుతూ, సీత, ఈ విషయం విను. నేనిప్పుడే నీ ప్రాణేశ్వరుడి తలని ఖండించాను. ఇక నువ్వు ఎవరి కోసము వగచవలసిన పని లేదు. నువ్వు ఇక నాదానివే, తెలిసిందా? ఎవరక్కడ? ఆ తలను తీసుకురండి అన్నాడు. వెంటనే రక్తసిక్తమైన రాముని మాయాశిరస్సు, ఒక కత్తి సీత ముందుంచబడ్డాయి. ఆ దృశ్యం సీత హృదయాన్ని చీల్చివేసింది. శోకంతో మూర్ఛితురాలై పడిపోయింది. ఇంతలో ఆస్థానం నుండి కబురు రాగానే రావణుడు తన మంత్రులు సేనాపతులను కలుసుకోవడానికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రావణుడు వెళ్ళిపోవడంతో శ్రీరాముని మాయా శిరస్సు, కత్తి కూడా మాయమయ్యాయి. అప్పుడు శరమ అనే రాక్షస స్త్రీ సీతను ఊరడిస్తూ, శ్రీరాముని ఎవరూ చంపలేదు, ఆయన కుశలంగా ఉన్నాడు. ఇవన్నీ రావణుడు కల్పించిన మాయలు. శ్రీరాముడు లంకను ముట్టడించడానికి సర్వసన్నాహాలు చేస్తున్నాడు అంది. అంతలో సమరోత్సాహులైన వానరులు మ్రోగించిన భేరీ నినాదాలు, డంకాలు సీతకు వినబడ్డాయి. ఆనందోత్సాహాలతో సీత పులకితురాలైంది. శ్రీరాముడు లంకను ముట్టడించమని ఆజ్ఞాపించాడు. అందుకోసమే ఇంతకాలం వేచి ఉన్న వానరులు పెద్ద పెద్ద గండశిలలను ప్రాకారాల వైపు, ముఖద్వారం వైపు రువ్వసాగారు. అప్పుడు రాక్షసులు కోట ముఖద్వారం తెరుచుకొని బయటకు వచ్చి వానరులను ఎదిరించారు. మహావృక్షాలను, శిలలను ఆయుధాలుగా వానరులు వాడారు. ఇరువైపులా వేల కొద్దీ యోధులు మరణించారు. యుద్ధభూమి రక్తసిక్తమైపోయింది. రాత్రి అవుతున్నప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంగదుడు విజృంభించి ఇంద్రజిత్తు సారథిని, గుర్రాలను సంహరించాడు. ఇంద్రజిత్తు ఆకాశంలోకి ఎగిరి అదృశ్యుడయ్యాడు. మాయాయుద్ధంలో ఆరితేరిన అతడు అదృశ్యుడుగా ఉంటూ రామలక్ష్మణులపై నాగాస్త్రం ప్రయోగించాడు. అది బుసలు కొట్టుకుంటూ వచ్చి రామలక్ష్మణులను కాటేసి నాగపాశాలతో బంధించి వేసింది. వానరసేనలో హాహాకారాలు చెలరేగాయి. రామలక్ష్మణులు మరణించారనుకున్నాడు ఇంద్రజిత్తు. వెంటనే రావణుడి వద్దకెళ్ళి శత్రువులను సంహరించానని గర్వంగా చెప్పాడు. రావణుడు పరమానంద భరితుడై కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఈలోపు పక్షిరాజైన గరుత్మంతుడు ప్రచండ వేగంతో మేఘాలను చీల్చుకుంటూ రామలక్ష్మణులు పడి ఉన్న చోటు వైపుగా రాసాగాడు. అతడి రెక్కల వేగం సముద్రాన్ని, వాయువుని మతించినట్లుగా ఉంది. గరుడుని గాలి సోకగానే రామలక్ష్మణులను బంధించిన సర్పాలు నలువైపులా పారిపోయాయి. గరుడు తన చేతులతో రామలక్ష్మణులను స్పృశించాడు.
తక్షణం వారి శరీరాలపైని గాయాలన్నీ మానిపోయి నూతన ఉత్సాహంతో నిద్ర నుండి లేచిన వారిలా లేచి కూర్చున్నారు రామలక్ష్మణులు. ఆశ్చర్యంతో రాముడు గరుడుని ఎవరని అడిగాడు. దానికి గరుడు, నేను పక్షిరాజైన గరుత్మంతుడను. నన్ను చూసిన క్షణంలోనే సర్పాలన్నీ పారిపోతాయి. నా స్పర్శతో విషమంతా దిగిపోతుంది అన్నాడు వినయంతో. రామలక్ష్మణులు కోలుకోవడం చూసిన వానరులు మళ్ళీ రాక్షసులపై విరుచుకుపడ్డారు. రావణాసురుడు ధూమ్రాక్షుణ్ణి యుద్ధానికి పంపాడు. హనుమంతుడు అతడిని వధించాడు. ఆ తరువాత వజ్రదంష్ట్రుడిని పంపిస్తే అతడిని అంగదుడు వధించాడు. ఆ తరువాత అకంపనుడిని పంపించాడు. అతడు హనుమంతుడి చేతిలో మరణించాడు. అప్పుడు రావణుడు ఎంతో దీనంగా ప్రధాన సైన్యాధ్యక్షుడు అయిన ప్రహస్తుడిని పంపించాడు. అతనితో పాటు ఎంతోమంది రాక్షసులు యుద్ధానికి వచ్చారు. కొద్దిసేపు భయంకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు నీలుడు ప్రహస్తుడిని వధించాడు. అప్పుడు రావణుడు శోకపూరితుడయ్యాడు. కోపంతో తానే యుద్ధానికి స్వయంగా వచ్చాడు. రావణుని సమీపంగా చూసిన రాముడు అతని తేజస్సుకు ఆశ్చర్యపోయాడు. సుగ్రీవాది వానరయోధులు భీకరంగా రావణుడితో తలపడ్డారు. రావణునికి హనుమంతునికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. తరువాత రావణుడు రామలక్ష్మణులను యుద్ధానికి పిలిచాడు. లక్ష్మణుడు రావణుడితో భీకరంగా పోరాడాడు. రావణుడు లక్ష్మణుడు అసాధారణమైన బాణ ప్రయోగ కౌశలం ప్రదర్శిస్తూ యుద్ధం చేశారు. చివరకు లక్ష్మణుడు రావణుని ధనస్సుని విరిచాడు. మరో ధనస్సు అందుకోపోతుంటే 3 బాణాలతో తీవ్రంగా గాయపరిచాడు. అప్పుడు రావణుడు స్పృహ కోల్పోయాడు. స్పృహ రాగానే రావణుడు తనకి బ్రహ్మదేవుడు ప్రసాదించిన శక్తి అనే అమోఘమైన అస్త్రాన్ని లక్ష్మణుడిపై ప్రయోగించాడు. అది వజ్రాయుధంలా లక్ష్మణుని వక్షానికి తగిలి అతడు మూర్ఛపోయాడు. వెంటనే హనుమంతుడు అమిత కోపంతో తన పిడికిలితో రావణుని రొమ్ముపై తన శక్తినంతా కూడదీసుకొని ఒక్క పోటు పొడిచాడు. ఆ దెబ్బకు రావణుని నోట, ముక్కు, చెవులలో రక్తం స్రవించసాగింది. తరువాత రాముడు రంగంలో ప్రవేశించాడు. శ్రీరామ బాణ పరంపర ముందు రావణుడు నిలబడలేకపోయాడు. అతని శరీరం తీవ్రంగా గాయపడింది. అతడి ధనస్సును రాముడు విరిచాడు. రథం ముక్కలైపోయింది. నిరాయుధుడుగా నిస్సహాయుడుగా నిలిచిన రావణునిపై రాముడికి జాలి కలిగింది. నువ్వు ఇప్పటికే బాగా అలసిపోయావు. ఈ రోజుకు వెళ్ళి మళ్ళీ రేపు కొత్త రథం ఆయుధాలతో యుద్ధానికి రా అని రావణునితో అన్నాడు. రావణుడు ఆ పరాభవాన్ని భరించలేకపోయాడు. అతడి అహం చాలా దెబ్బతింది. జడునిలా అంతఃపురంలో కూర్చునిపోయాడు. అప్పుడతడికి కుంభకర్ణుడు జ్ఞాపకం వచ్చాడు. వెంటనే కుంభకర్ణుని దీర్ఘ నిద్ర నుండి బలవంతంగా లేపవలసిందిగా ఆజ్ఞాపించాడు. సేనానులు శూలాది ఆయుధాలతో అతన్ని పొడిచారు. చెవుల వద్ద ఏనుగుల ఘీంకారాలు, భేరీ నినాదాలు వినిపించారు. కానీ లాభం లేకపోయింది. చివరకు విభిన్న రుచులతో కూడిన తినుబండారాలను చేయించి తీసుకువచ్చారు. గుమగుమ వాసనలు అతడిని నిద్ర నుండి మేల్కొలిపాయి. తన శరీరం మీద ఉన్న ఏనుగులను, రాక్షసులను దోమల్లా గాలిలోకి ఊదేసి పెద్దగా ఆవలిస్తూ లేచాడు మహాకాయుడైన కుంభకర్ణుడు. తన ముందున్న వంటకాలనన్నిటినీ తినేశాడు. పీపాల కొద్దీ మద్యం తాగాడు. అతని ఆకలి కాస్త తగ్గాక రాక్షసులు అతనికి జరిగిన సంగతులు వివరించారు. క్రోధతామ్రాక్షుడయ్యాడు కుంభకర్ణుడు. అలాగా, అయితే నేనిప్పుడే వెళ్ళి రామలక్ష్మణులను హతమార్చి ఆ తరువాతే మా అన్నను చూస్తాను అన్నాడు. కానీ సేనాపతులు అతడిని వారిస్తూ ముందుగా రావణుడితో సంప్రదించి ఆ తరువాత యుద్ధానికి వెళ్ళడం మంచిదన్నారు. సరేనని కుంభకర్ణుడు రావణుని వద్దకెళ్ళాడు. సంతోషంతో రావణుడు తన తమ్ముణ్ణి కౌగిలించుకొని అన్ని సంగతులు వివరించి ఎలాగైనా లంకను రక్షించమన్నాడు. కుంభకర్ణుడు పెద్దగా నవ్వుతూ, అన్నయ్య, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు చింతించాల్సిన పని లేదు.
అంటూ పెద్ద రాక్షస సైన్యంతో పాటు పర్వతాకారుడైన కుంభకర్ణుడు రణభూమికి బయలుదేరాడు. అతని భీకర గర్జనకు భూమి దద్దరిల్లింది. అతని ఆకారాన్ని చూసి వానరులు భయకంపితులై అటూ ఇటూ పారిపోసాగారు. కానీ అంగదుడు ధైర్యంతో ముందుకొచ్చి వానరులకు ధైర్యం చెప్పి కుంభకర్ణునిపై శిలావృష్టి కురిపించాడు. కానీ అవన్నీ అతగాడిని ఏమీ చెయ్యలేకపోయాయి. మళ్ళీ పలాయనం చేసిన వానరులను ఈసారి హనుమంతుడు కూడదీసుకువచ్చాడు. ఒక పెద్ద పర్వతాన్ని పెకలించి కుంభకర్ణునిపై విసిరాడు ఆంజనేయుడు. అది అతని వక్షస్థలాన్ని బాగా గాయపరిచింది. అందుండి రక్తం స్రవించసాగింది. ఆ గాయాన్ని ఖాతరు చెయ్యక ఒక ఈటెతో హనుమంతుణ్ణి పొడిచాడు కుంభకర్ణుడు. ఆ దెబ్బకు మారుతి కింద పడిపోయాడు. వెంటనే నలుడు మొదలైన వానర శ్రేష్ఠులు కుంభకర్ణుని ఎదుర్కొన్నారు. అనేకులు పైకెగిరి పర్వతం లాంటి అతడి శరీరాన్ని పలుచోట్ల పళ్లతో కొరుకుతూ గోళ్లతో చీల్చసాగారు. కుంభకర్ణుడు వాళ్ళందరినీ అమాంతం మింగేశాడు. తరువాత తిన్నగా రాముణ్ణి ఎదుర్కొన్నాడు. రాముడికి కుంభకర్ణుడికి ఘోర యుద్ధం జరిగింది. రాముడు వజ్రాయుధం లాంటి బాణాలు వేగంగా వేశాడు. అవి కుంభకర్ణుని ఏమీ చేయలేకపోయాయి. రాక్షసుడు వికటాట్టహాసం చేసి, రామా, నేను విరాధుడిని, కబంధుడిని, కరుణ్ణి కాను. ఒక్క బాణంతో చంపేందుకు వాలిని కాను, మారీచుడిని కానే కాను, నేను కుంభకర్ణుడిని అని అన్నాడు. రాముడు వెంటనే వాయువ్యాస్త్రం ప్రయోగించి కుంభకర్ణుడి కుడి భుజం ఖండించాడు. ఆ తరువాత ఐంద్రాస్త్రం ప్రయోగించి ఎడమ భుజం ఖండించాడు. రెండు చేతులు ఖండించినా అతని వేగం తగ్గలేదు. రాముడి వైపు పరిగెడుతూనే ఉన్నాడు. రాముడు 2 అర్ధచంద్ర బాణాలతో రాక్షసుడి పాదాలు ఖండించాడు. చివరికి రాముడు ఇంద్రుడు ఇచ్చిన బాణంతో కుంభకర్ణుడి శిరస్సును ఖండించాడు. ఆ తల వెళ్ళి లంకా ముఖద్వారం ముందు పడింది. కుంభకర్ణుని మరణ వార్త విని రావణుడు హా హా అంటూ మూర్ఛపోయాడు. కొంత తడవకు తేరుకొని విలపించసాగాడు. రావణుడు ఆ తరువాత తేరుకున్నాడు. అతడి కుమారులు త్రిశిరస్సు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు రావణుడి ఆశీర్వాదం తీసుకొని యుద్ధానికి బయలుదేరారు. భయంకరంగా యుద్ధం చేసి ఆ 4 ప్రాణాలు వదిలారు. అది తెలిసి రావణుడు ఎంతో భయపడ్డాడు. అప్పుడు రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు ముందుకొచ్చి, తండ్రి, విలపించడానికి ఇది సమయం కాదు. వీరాది వీరుడైన ఈ ఇంద్రజిత్తు ఉండగా నీవెందుకు బాధపడాలి? నేనిప్పుడే వెళ్ళి రామలక్ష్మణులను క్షణంలో హతమార్చి వస్తాను అంటూ రథారూఢుడై రణరంగానికి బయలుదేరాడు. యుద్ధం మధ్యలో ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానమయ్యాడు. కంటికి కనబడకుండా వానరసేనపై శరపరంపర కురిపించసాగాడు. వానరులు నిస్సహాయులైపోయారు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మదేవుడు తనకు ప్రసాదించిన మహాశక్తిమంతమైన దివ్యాస్త్రాన్ని వారిపై ప్రయోగించాడు. రాముడు లక్ష్మణుడితో, బ్రహ్మాస్త్రం బలంతో వీడు హింసిస్తూ ఉంటే తట్టుకోలేక వానరులు పడిపోయారు. మనం కూడా ఈ అస్త్రాన్ని గౌరవించి వీడు కొట్టే దెబ్బలు సహించాలి. ఇతడి దెబ్బలకి కొద్దిసేపట్లో మనకి స్పృహ తప్పుతుంది అని అన్నాడు. మహిమాన్వితమైన ఆ దివ్యాస్త్ర ప్రయోగం వల్ల వానర సైన్యంతో పాటు రామలక్ష్మణులు కూడా మూర్ఛితులై పడిపోయారు. విభీషణుడు రాక్షసుడు కాబట్టి ఆ దివ్యాస్త్రం నుండి తప్పించుకున్నాడు. జాంబవంతుడు విభీషణుని పిలిచి ముందు ఆంజనేయుని తన వద్దకు తీసుకురమ్మన్నాడు. విభీషణుడు విస్తుపోయి, మీరు రామలక్ష్మణులను గురించి అడగక మారుతిని గురించి అడుగుతున్నారేం అని అడిగాడు. అప్పుడు జాంబవంతుడు, అతడు మాత్రం బ్రతికి ఉంటే తక్కిన అందరూ నిర్జీవులైనా పర్వాలేదు, కానీ అతడే నిర్జీవుడై ఉంటే ఇక మనం అన్ని ఆశలు వదులుకోవలసిందే అన్నాడు. ఈ పలుకులు విన్న ఆంజనేయుడు పులకించిపోయి జాంబవంతుడి ముందుకు వచ్చాడు. ఆంజనేయుని చూడగానే జాంబవంతుడు ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. నాయనా, ఇప్పుడు రామలక్ష్మణులను, వానరసేనను నువ్వు మాత్రమే కాపాడగలవు. నువ్వు తక్షణం హిమాలయ పర్వతాల్లో ఉన్న కైలాస శిఖరానికి వెళ్ళి అక్కడ
సంజీవని అనబడే దివ్యమూలికను తీసుకురావాలి. ఆ దివ్యమూలిక రాత్రుళ్ళు ఎంతో ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి అద్భుతమైన గుణాన్నిచ్చే శక్తులున్నాయి అన్నాడు. హనుమంతుడు తక్షణమే ఆకాశంలోకి ఎగిరి వాయువేగంతో పయనించి కైలాస శిఖరాన్ని చేరుకున్నాడు. హనుమంతుని రాకతో ఆ దివ్యమూలికలు కనిపించకుండా పోయాయి. కానీ హనుమంతుడు వట్టి చేతులతో తిరిగి వచ్చేవాడా? ఆ మూలికలున్న ఆ పర్వతాన్ని ఏకంగా పెకిలించుకొని తీసుకువచ్చేశాడు. ఆ దివ్యమూలికల సుగంధం సోకిన తక్షణమే రామలక్ష్మణులు నిద్ర నుండి లేచిన వారిలా కోలుకున్నారు. వానరసేన మళ్ళీ పునర్జీవితమైంది. వారికి తగిలిన గాయాలన్నీ మానిపోయాయి. యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. ఈసారి ఇంద్రజిత్తు తన రాక్షసమాయతో సీత ప్రతిరూపాన్ని సృష్టించి వానరులందరూ చూసేలా ఆమె శిరోజాలు పట్టుకొని ఆమె శిరస్సును ఖండించి వేశాడు. సీత నిజంగా చంపివేయబడిందని భ్రమించిన వానరులు ఈ విషయం శ్రీరామునికి తెలిపారు. రాముడు అచేతనుడయ్యాడు. కాసేపటికి తేరుకునేసరికి విభీషణుడు అక్కడకు వచ్చి, రామా, దుఃఖించకండి. రావణుడు ఏనాటికి సీతను చంపనివ్వడు. ఇంద్రజిత్తు చూపినదంతా వట్టి మాయ. ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగానూ జయించలేనని గ్రహించిన ఇంద్రజిత్తు పెద్ద యాగం తలపెట్టి ఉన్నాడు. ఆ యాగం నిర్విఘ్నంగా పూర్తయిన పక్షంలో అతడిని ఇక ఎవరూ జయించలేరు. అందువల్ల లక్ష్మణుని పంపి ఆ యాగాన్ని ధ్వంసం చేయించండి అన్నాడు. వెంటనే రాముడు లక్ష్మణుని ఆ పనికి నియోగించాడు. అతనితో పాటు హనుమంతుడు, విభీషణుడు బయలుదేరారు. శీఘ్రంగా వాళ్ళు యాగస్థలం చేరుకున్నారు. ఇంద్రజిత్తు లక్ష్మణునితో, ఆ రోజు నా చేతిలో మీరంతా చావు దెబ్బలు తిన్నారు. అప్పుడే మర్చిపోయి యుద్ధానికొచ్చారా అని తిట్టాడు. దానికి లక్ష్మణుడు, రాక్షసుడా, ఆ రాత్రి నువ్వు వీరుడిలా యుద్ధం చేయలేదు. ఎదురు పడకుండా దొంగలా యుద్ధం చేశావు. ఇప్పుడు నీ ఎదురుగా నిలుచున్నాను. నీ పరాక్రమం ఎంతటిదో చూపించు అన్నాడు. ఆంజనేయుని విశాల భుజస్కంధాలపై కూర్చొని లక్ష్మణుడు పోరు సాగించాడు. ఆ ఇద్దరి మధ్య 3 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరిగింది. చివరికి ఇంద్రజిత్తు కొంత అలసిపోయాడు. ఇక లక్ష్మణుడు యుద్ధం ముగించాలని నిశ్చయించుకుని ఐంద్రాస్త్రం అభిమంత్రించి ఇలా ప్రతిజ్ఞ చేశాడు. ఓ బాణమా, రాముడే గాని ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, ఎదురులేని పౌరుషవంతుడైతే ఈ ఇంద్రజిత్తుని చంపు అని బాణం వదిలాడు. ఆ ఐంద్రాస్త్రం ఇంద్రజిత్తు శిరస్సును ఖండించింది. అది చూసి రాక్షసులందరూ పారిపోయారు. రాముడు లక్ష్మణుణ్ణి కౌగిలించుకొని తలపై ముద్దు పెట్టుకున్నాడు. సోదరా, అసాధ్యమైన కార్యాన్ని సాధించావు. 3 రోజులు అహోరాత్రులు పోరాడి ఇంద్రజిత్తుని చంపావు. ఇక రావణుడే రావాలి. అతన్ని నేను వధిస్తాను. విజయం మనదే అని అభినందించాడు. ఇంద్రజిత్తు మరణంతో రావణుని హృదయం పూర్తిగా ఛిద్రమైపోయింది. కానీ ఈ పుత్రశోకం అతడిలో అత్యంత క్రోధాగ్నిని రగులుకొలిపింది. అతని కళ్ళు నిప్పులు వర్షించసాగాయి. ఆ తరువాత కొందరు రాక్షస సేనానాయకులు బయలుదేరారు. వారు విజృంభించి యుద్ధం చేస్తే వానరులు తట్టుకోలేక రాముణ్ణి ఆశ్రయించారు. రాముడు ధనస్సు ధరించి బాణప్రయోగం చేస్తూ రాక్షస సైన్యంలోకి దూసుకుపోయాడు. అతడు గిర్రున తిరుగుతూ పుంకాలుగా బాణాలు వదులుతుంటే గిర్రున తిరుగుతున్న ఒక అగ్నిచక్రంలా కనబడింది. ఆ విధంగా రాముడు 3 గంటలు నిర్విరామంగా యుద్ధం చేసి లక్షలాది మంది రాక్షసులను వధించాడు. దేవతలంతా రాముణ్ణి మెచ్చుకున్నారు. అంతటి అస్త్రప్రయోగ శక్తి ఈశ్వరుడికే ఉంది. ఆ తరువాత రాముడొక్కడికే ఉంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న తపనతో రణభూమికి బయలుదేరాడు రావణుడు. రావణుడు విభీషణుడిని చంపాలని ఒక మహాశక్తి ప్రయోగించాడు. కానీ దాన్ని లక్ష్మణుడు అడ్డుకున్నాడు. బాణాలతో ఆ శక్తిని ఖండించాడు. అయితే ఆ తరువాత రావణుడు ప్రయోగించిన శక్తితో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. హనుమంతుడు మరోసారి లక్ష్మణుడి గురించి మూలికల కోసం ఔషధ పర్వతాన్ని పెకలించుకు వచ్చాడు. ఆ ఔషధాలతో సుషేణుడు లక్ష్మణుడికి వైద్యం చేశాడు.
దానితో లక్ష్మణుడి గాయాలు మాయమయ్యాయి. ఆ తరువాత హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకుపోయి యథాస్థానంలో ఉంచివచ్చాడు. అప్పుడు రాముడు రావణుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. రామరావణులిద్దరూ దివ్యాస్త్ర సంభూతులు. వారికి తెలియని అస్త్రాలంటూ లేవు. అందువల్ల యుద్ధం తీవ్రంగా సాగింది, దీర్ఘంగానూ కొనసాగింది. రామరావణ యుద్ధం ఎంతకీ తెగలేదు. ఇద్దరూ సమానంగా పోరాడుతున్నారు. అప్పుడు అగస్త్య మహర్షి రాముడి దగ్గరకు వచ్చి ఆదిత్య హృదయం అనే మహాశక్తివంతమైన సూర్యస్తోత్రాన్ని రామునికి ఉపదేశించాడు. ఆ స్తోత్రం వల్ల వచ్చిన మహాశక్తితో రాముడు ఉత్సాహంతో రావణుణ్ణి ఎదుర్కొన్నాడు. రామరావణుల మధ్య 7 రోజులు రాత్రనక పగలనక భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం చూస్తున్న గంధర్వులు ఆశ్చర్యపోయారు. అటువంటి యుద్ధం ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు. వారు ఇలా అనుకున్నారు: ఆకాశంతో పోల్చదగినది ఆకాశం ఒక్కటే, సముద్రంతో పోల్చదగినది సముద్రం ఒక్కటే, రామరావణ యుద్ధంతో పోల్చదగినది రామరావణ యుద్ధం ఒక్కటే, మరొకటి లేదు. రాముడు ఒక్కటొక్కటిగా రావణుని తలలను ఖండించసాగాడు. కానీ మరుక్షణంలోనే కొత్త తలలు పుట్టుకురాసాగాయి. రాముడు రావణుని శిరస్సును త్రుంచిన ప్రతిసారి ఇలాగే జరిగింది. ఇంద్రుడు తన రథంతో పాటు పంపించిన రథసారథి మాతలి శ్రీరాముని రథాన్ని తోలుతున్నాడు. అప్పుడు మాతలి శ్రీరాముని చెవిలో రహస్యంగా, మీరు తక్షణం బ్రహ్మాస్త్రం ప్రయోగించండి అన్నాడు. శ్రీరాముడు వెంటనే బ్రహ్మాస్త్రం సంధించి అమోఘమైన ఆ దివ్యాస్త్రం యొక్క మంత్రాన్ని ఉచ్చరించి రావణునిపై వదిలాడు. అది దిగ్దిగంతాలు దద్దరిల్లేలా వచ్చి రావణుని వక్షస్థలాన్ని ఛేదించింది. రావణుడు నిర్జీవుడై రథంపై పడిపోయాడు. రాక్షసులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. దేవతలు ఆకాశం నుంచి బాగు బాగు అన్నారు. దేవదుందుబులు మోగాయి. లోకాలన్నీ కాంతివంతమయ్యాయి. రాముడి రథం మీద ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. వానరవీరులు రామలక్ష్మణులను అభినందనలతో ముంచెత్తారు. రాముడి గొప్పతనం ఎటువంటిదంటే, విభీషణుడికి ఇష్టం లేకున్నా రాముడే దగ్గరుండి విభీషణుడితో రావణుని దహన సంస్కారాలు చేయించాడు. అన్ని శత్రుత్వాలు మరణంతో సమసిపోతాయి. చేసిన తప్పుకు నేను రావణుడిని వధించాను. ఇతడు నీకెంతో, ఇప్పుడు నాకు అంతే అని విభీషణుడితో అన్నాడు. రావణ మరణానంతరం విభీషణునికి లంకారాజ్య పట్టాభిషేకం జరుపబడింది. అభ్యంగన స్నానాంతరం దివ్యాభరణ భూషితయైన సీత పల్లకిలో శ్రీరాముని సమక్షానికి కొనిరాబడింది. లక్షలాది వానరులు సీత దర్శనానికై ఉబలాట పడసాగారు. సీత పల్లకి నుంచి కిందికి దిగి నడవసాగింది. సీతమ్మ దర్శనంతో వానరులంతా సంతృప్తులయ్యారు. చివరకు సీత శ్రీరాముని సమక్షానికి వచ్చింది. ఎంతో కాలం తరువాత శ్రీరాముని దర్శన భాగ్యం కలగటంతో సీత పులకాంకితురాలై ఆనంద బాష్పాలు రాల్చింది. కానీ శ్రీరాముడు మాత్రం ఎలాంటి సంతోషాన్ని కనబరచకుండా, నేను శత్రువుని హతమార్చాను, రాజుగా నా కర్తవ్యం చేశాను, నిన్ను చెర నుండి విడిపించాను, కానీ శత్రువెంట 1 సంవత్సర కాలం నువ్వు ఉన్నందువల్ల నిన్ను మళ్ళీ నేను స్వీకరించటం భావ్యం కాదు అన్నాడు. సీత నిశ్చేష్టురాలైంది. స్వామి, మీరు నా హృదయాన్ని భగ్నం చేసేశారు. సీత ఎలాంటి వంశం నుండి వచ్చిందో మీకు తెలియదా? ఆ దుష్ట రాక్షసుడు మోసంతో నన్ను అపహరించి తీసుకువెళితే అది నా తప్ప. ఎంత పాషాణ హృదయులు మీరు! సర్వకాల సర్వావస్థలలోనూ దేహ మనో ప్రాణాలను మీకే అర్పించిన సీతను నేను అంది సీత. అశ్రుపూరిత నయనాలతో సీత లక్ష్మణునితో, నాయనా, తక్షణం అగ్నిని రగిలించు, నాకు వేరే గత్యంతరం లేదు అంది. లక్ష్మణుడు కోపంగా అన్నగారి వైపు చూశాడు. కాని రాముడిలో ఎలాంటి చలనమూ లేదు. ఇక తప్పదని లక్ష్మణుడు పెద్ద దుంగలను పోగుచేసి అగ్ని రాజేశాడు. మహాపతివ్రతయైన సీత భక్తిపూర్వకంగా శ్రీరామునికి ప్రదక్షిణం చేసి ప్రజ్వలంగా మండుతున్న అగ్ని ముందు నిలబడి చేతులు జోడించి, ఓ అగ్నిదేవా,
మనోవాక్కాయాలన్నింటిలోనూ నేను పవిత్రురాలినైతే నన్ను కాపాడు అంటూ అగ్నిలోకి దూకేసింది. వానరులంతా హాహాకారాలు చేశారు. అప్పుడు ఆ అగ్ని నుండి అగ్నిదేవుడు ఉద్భవించి సీతను బయటకు తీసుకువచ్చి రామునికి అప్పగించాడు. సీత ఆభరణాలు, దుస్తులు చెక్కుచెదరక అలానే ఉన్నాయి. అప్పుడు శ్రీరాముడు, నా సీత పవిత్రతకు మారురూపమని నాకు తెలియదా ఏమిటి? కాని లోకానికంతా ఈ నిజం తెలియచేయడాని కోసం సీతకు ఈ అగ్ని పరీక్ష పెట్టాల్సి వచ్చింది అన్నాడు. సీతను సంతోషంగా రాముడు స్వీకరించాడు. ఇంద్రుడు రాముడికి ఒక వరం ఇవ్వాలనుకున్నాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు రాముడు, నా కోసం పరాక్రమించి ప్రాణాలు పోగొట్టుకున్న ఈ వానరవీరులంతా మళ్ళీ బతికేలా వరం అనుగ్రహించు అన్నాడు. ఇంద్రుడు అలాగే వరం ఇచ్చాడు. మరణించిన వానరులంతా తిరిగి బతికారు. ఆ సమయానికి రాముడి 14 ఏళ్ల వనవాసం పూర్తయింది. సీతారామ లక్ష్మణులు, విభీషణాదులతో పాటు వానర ప్రముఖులు పుష్పక విమానం అధిరోహించారు. శ్రీరాముని ఆగమన శుభవార్త భరతుడికి తెలియజేయడానికి ఆంజనేయుడు వీరందరికంటే ముందుగా అయోధ్యకు బయలుదేరాడు. పుష్పక విమానంలో వెళుతున్నప్పుడు రాముడు సీతకు తాను ఆమెకై వెతికిన ప్రదేశాలన్నిటినీ చూపించాడు. మరోసారి రాముని ఉత్తమ లక్షణాలు గమనిద్దామా? రాముడు హనుమంతునితో ఈ విధంగా అన్నాడు, నువ్వు వెంటనే అయోధ్యకు వెళ్ళి నా తమ్ముడు భరతుడికి జరిగినదంతా చెప్పు. మేము వస్తున్న విషయం చెప్పు. అప్పుడు అతన్ని జాగ్రత్తగా గమనించు. భరతుడు అలాంటి వాడు కాదని తెలుసు. అయినప్పటికీ నీతిశాస్త్రం చెబుతుంది కాబట్టి నేను ఇది నీకు చెబుతున్నాను. ఒకవేళ భరతునికి రాజ్యం మీద నిజంగా ఆసక్తి కనుక కలిగి ఉంటే నేను ఈ రాజ్యాన్ని నా తమ్ముడికి వదిలేస్తాను అని అన్నాడు. భరతుని గొప్పతనం చూడండి. హనుమంతుడు జరిగినదంతా భరతుడికి చెప్పగానే సంతోషంతో భరతుడు స్పృహ కోల్పోయాడు. తేరుకోగానే అయోధ్యను అద్భుతంగా అలంకరించాలని ఆజ్ఞను జారీ చేశాడు. రాముడి పాదుకలు శిరస్సు మీద ధరించాడు. రామునికి సుస్వాగతం తెలిపాడు. రాముణ్ణి చూడగానే ఆనందంతో కౌగిలించుకున్నాడు. రామా, నీ ఆదేశం ప్రకారం ఈ దేశాన్ని కాపాడాను. కోశాగారం, కోష్టాగారం, సైన్యం ఇవన్నీ ఈ 14 సంవత్సరాలలో 10 రెట్లు వృద్ధి చేశాను. మీ రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను. అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకోవాలి. ఎప్పటికీ ఈ భూమిని నువ్వే పరిపాలించాలి అని అన్నాడు. ఆ సోదర భక్తికి వానరులకు, విభీషణునికి కళ్ళు చెమ్మగిల్లాయి. పట్టాభిషేక సమయంలో రాముడు వానరవీరులందరికీ అమూల్యమైన ఆభరణాలు ఇచ్చాడు. చంద్రకిరణాల వంటి కాంతిగల ముత్యాల హారాన్ని, శ్రేష్టమైన అలంకారాలని సీతకు ఇచ్చాడు. సీతామాత ఆ హారం కంఠం నుంచి తీసి రాముడి వైపు, వానరుల వైపు మార్చి మార్చి చూసింది. రాముడు ఆమె మనస్సు గ్రహించాడు. సీత, ఎవరి పట్ల నీ మనసు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందో, ఎవరికి ఎప్పుడు తేజస్సు, ధైర్యము, యశస్సు, నేర్పు, సామర్థ్యం, వినయం, నీతి, పౌరుషం, పరాక్రమం, బుద్ధి అనే గుణాలు ఉంటాయో అతనికి ఈ హారం బహుకరించు అన్నాడు. సీతామాత ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. ఆ తరువాత 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు ధర్మపూరితంగా, జనరంజకంగా భూమిని పరిపాలించాడు. చివరిలో వాల్మీకి మహర్షి ఈ విధంగా చెప్తాడు, ఈ రామాయణాన్ని చదివిన వారి పట్ల రాముడు ప్రసన్నుడు అవుతాడు. రాముడే శాశ్వతమైన విష్ణువు. రాముడే సాక్షాత్తు ఆదిదేవుడు. సమస్త లోకాలకు ప్రభువైన నారాయణుడు. లక్ష్మణుడే ఆదిశేషుడు.
మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.